బ్యాక్ టు న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సుమిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచినటువంటి వారం 10 రోజుల గ్యాప్ తర్వాత మరొకసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అనేక జిల్లాలకు ఎల్లో అలర్టు, అదేవిధంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆరెంజ్ అలర్టు జారీ చేసినటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ ఎల్లో అలర్టు ఉన్నటువంటి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని జిల్లాలు మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాలకు కూడా అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఎల్లో అలర్టు, అదేవిధంగా ఆరెంజ్ అలర్టు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కేవలం కొన్ని జిల్లాలు మాత్రమే, నిజామాబాద్ మనం చూస్తే జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. మిగతా అన్ని జిల్లాలకు కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాలకు కూడా భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే నిజామాబాద్, నాగర్ కర్నూలు, మంచిర్యాల జిల్లాల్లో గడిచినటువంటి 24 గంటల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఈ జిల్లాల పరిధిలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల పరిధిలో ఎక్కువగా వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ప్రధానంగా మనం చూస్తే నిన్న గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి రంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ ఈ జిల్లాలో కూడా, సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కువగా వర్షపాతం రావడం కారణంగా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి భారీగా వరద నీటిని అంతా కూడా కిందికి వదలడం జరిగింది. ఒకవేళ ఎక్కువగా వర్షం వచ్చినా కూడా వాటిలో స్టోర్ చేసుకునే విధంగా అవసరమైనటువంటి చర్యలను హైదరాబాద్ జలమండలి అధికారులు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.